ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసింది మరి? ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసింది? పంపింది కానీ ఏం ప్రయత్నం చేసి చెప్పరు. చెప్పండి, ప్రభుత్వం ఏం ప్రయత్నం చేసింది చెప్పండి అన్న. నన్ను చెప్పండి. ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఫస్ట్ చెప్పని, ఫస్ట్ వినడం. కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మీ పార్టీలు ఎన్ని వచ్చినా కూడా మేము ప్రజల వైపే ఉంటాం. ప్రజల వైపే ఉంటాం, ప్రజా సమస్యల కొరకే కొట్లాడతాం. గుర్తుపెట్టుకో. బీజేపీ టీఆర్ఎస్ ఏదొచ్చినా కూడా మీ లెక్క పార్టీలలో చేరం, ప్రజల వైపే నిలబడతాం. తమిళనాడు లెక్క 9th షెడ్యూల్ లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ ప్రయత్నం చేసింది, వాళ్ళది సఫలం కాలేదు. మూడోది, అప్పటికే పంచాయతీ ఎలక్షన్స్ సఫలం కాలేదు అని అంటే గవర్నర్ సంతకం పెట్టలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం. గవర్నర్ సంతకం ఏ ప్రయత్నం చేసి చెప్పండి, రాష్ట్రపతి ఏ ప్రయత్నం చేసి చెప్పండి. మరి ప్రయత్నం చేసి కేసీఆర్ తెలంగాణ సమాజం మొత్తం సుప్రీంకోర్టు 3 months తర్వాత వాళ్ళు గనక సంతకాలు పెట్టకపోయేది ఉంటే అవి చట్టాలైతే అని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. 3 నెలలు కాలేదు. 3 నెలలు కాకముందే వీళ్ళు జీవో తీయడం అనేది సరి అయింది కాదు. అంతకు వాళ్ళు తీసినందుకు కూడా ఒక సమస్య ఏమొచ్చింది అని అంటే, అంతకు ముందే గౌరవ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చేసేసి September 30th లోపట్టే ఎలక్షన్ జరపాలని చెప్పింది. ఇంకొక వైపు 15th ఫైనాన్స్ కమిషన్ నువ్వు ఎలక్షన్ జరపకపోతే ఫండ్స్ ఇయ్యము అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ ఒక ప్రొవిజనే ఉంది. ఇప్పుడు 42% రిజర్వేషన్ తీస్తూ ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని అన్ని పార్టీల్లో ఉన్న అగ్రవర్ణాలన్నీ, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అంటున్నా నేను, అన్ని కలిసి ఈ 42% రిజర్వేషన్ ను కోర్టు ద్వారా అడ్డుకుందామని ప్రయత్నం చేసినాయి. మేము అడ్డుకోకుండా మా వంతు ప్రయత్నం మొన్న మేము చేసినాం, రేపు కూడా చేస్తాం. అయితే మీరు ఎవరి తరపున అప్పేర్ అయ్యారు నిన్న? తీన్మార్ మల్లన్న. ఓకే. తీన్మార్ మల్లన్న వైపు నేను అప్పేర్ అయిపోయి నా వైపు నుంచి ఆర్గ్యుమెంట్ చేసి, మీ ఉద్దేశం ఏంటి? మా ఉద్దేశం ఏంటి అని జీవో అన్నది చెల్లుబాటు అవుద్దా? ఇప్పుడు 8th రోజు అది దానికే వస్తుంది. 42% రిజర్వేషన్ ఇచ్చేటందుకు ముందు వికాస్ రావు గవాలి తీర్పు ప్రకారం, కృష్ణమూర్తి తీర్పు ప్రకారం బాలరాజు అన్నట్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకుండా వీళ్ళు సెన్సస్ చేద్దామని ప్రయత్నం చేసినారు భరత్. చేసినప్పుడు ఇమీడియట్లీ ఒక మిత్రుడు పిటిషన్ అక్కడ వేసేసి, ఆర్ కృష్ణయ్య గారు వేసేసి, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా చేస్తే రేపు కోర్టులో నిలబడదు, డెడికేటెడ్ కమిషన్ వేయాల్సిందే అని చెప్పేసి అని డైరెక్షన్ తీసుకొచ్చిండు కోర్టు నుంచి. దాని తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వం లోపల డెడికేటెడ్ కమిషన్ వేసింది. డెడికేటెడ్ కమిషన్ వేసింది ఎందుకొరకు అని అంటే, ఈ సెన్సస్ చేసినందుకు. దాని ఆధారంగా ఇవాళ 42% రిజర్వేషన్ తీస్తూ రాష్ట్ర అసెంబ్లీ లోపల, లెజిస్లేచర్ బోత్ హౌస్ లోపల తీర్మానాలు చేసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపారు. విద్యా ఉద్యోగ విషయాల లోపల 9th షెడ్యూల్లో పెట్టాలని. అదే విధంగా గవర్నర్ గారి దగ్గరికి దీన్ని 285 అమెండ్మెంట్ చేస్తూ 67% కు అమెండ్మెంట్ చేస్తూ గవర్నర్ దగ్గరికి పంపారు. కానీ అక్కడ గాని ఇక్కడ గాని ఎక్కడ కూడా వాళ్ళు సక్సీడ్ కాలే, ఇంతవరకు సంతకాలు కాలేదు భరత్. కాకుండా కూడా ఇప్పుడు జీవో తీసింది. ఈ జీవో వచ్చిన దాన్ని కొట్టుడు పోతే దానివల్ల ఎవరికి ఎంత రాజకీయ ప్రయోజనం ఉంటుందో రాజకీయ ప్రయోజనం ఉండదో మాకు తెలియదు. కానీ ఈ రాజకీయ ప్రయోజనాలతోటి మాకు సంబంధం లేదు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం లోపల శాసన నిర్మాణ హక్కు లేని గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు లోపల బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టులు కూడా రిజర్వేషన్ ప్రకారం గ్రామ స్వరాజ్యం లోపల భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాం. అది ఏ పార్టీ తోటి మాకు సంబంధం లేదు, ఏ పార్టీ తోటి మాకు అవసరం లేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గ్రామ స్వరాజ్యం లోపల, అవి కూడా మండల స్థాయి లోపల, అవి కూడా జిల్లా స్థాయి లోపల శాసన నిర్మాణ హక్కు లేదు, వాళ్ళకు ఆ పవరే లేదు. లోకల్ బాడీస్ లోపల ఉండాలని కోరుకుంటున్నాం. అటువైపు
న్యాయవాదిగా అదే విధంగా ప్రజాస్వామికవాదిగా మా వంతు సో ఇప్పుడు జీవో నిలబడే అవకాశాలు ఎన్ని? ఇప్పుడు సరే మీరు అడ్వకేట్ గా వాదిస్తున్నారు కానీ జీవో నిలబడే అవకాశాలు ఎంత పర్సెంటేజ్? జీవో నిలబడే అవకాశాలు మొన్న మీరు వాదనలన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు భరత్, చూసిండ్రు. దాని తర్వాత కూడా చర్చ పెట్టిండ్రు. సాధ్యమైనంత వరకు చిన్న క్లారిఫికేషన్. ఒక్కసారి శ్రీనివాస్ గారు ఏదో క్లారిఫికేషన్ అడుగుతారు, చెప్పండి. ప్రభాకర్ అన్న, మీరు ఒక పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఆ పార్టీ అధ్యక్షుడు స్టాండ్ నేను తన లైవ్ ఒకటి చూశాను ఒక 2 వారాల క్రితము. కనీసం ఉపవర్గీకరణ అని మేనిఫెస్టోలో ఉన్నదాన్ని కూడా చదవలేదన్న. మీకు కావాల్సిన వీడియో కూడా పంపిస్తా. పొలిటికల్ గా అడగండి. నేను కాదు మీరు శ్రీనివాస్ అనకండి కానీ వినండి పూర్తిగా చెప్పనియండి. 40% రిజర్వేషన్ ఆయన ఆహ్వానిస్తుంటే దాని తరఫున మనం రిప్రజెంట్ చేస్తున్నాం ఉన్న జీవో మేరకు. మీరు పొలిటికల్ గా ఆయన డిఫెండ్ చేయండి. పొలిటికల్ కాదు. నేను మేనిఫెస్టోలో ఉన్న దాన్ని 42% దాన్ని నేను స్వాగతిస్తున్నా. అదే విధంగా మేనిఫెస్టోలో ఉన్న ఉపవర్గీకరణ మీద కూడా మాట్లాడాలని మిమ్మల్ని కోరుతున్నా. నేను విషయం ఏంది అని అంటే చిక్కుడు ప్రభాకర్ అన్న ఒక్క మాట నేను మధ్యలో వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తుమ్మితే ఊడే ముక్కు ఊడదు, తుమ్మంగానే ముక్కు ఊడదు. అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయనే పదం వెళ్ళాక ఉపయోగించారు కదా. 100% చెప్తున్నా. అది ఏ పార్టీ నేను కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఏ పార్టీలైనా మా బ్రదరే, నన్ను మాట్లాడండి. అందరం కూడా ఒకటి స్వతంత్ర భారత చరిత్ర 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నారు. ప్రభాకర్ అన్న, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. బీసీలు అంటే నిర్వచనం చెప్పండి. మీరు న్యాయవాదిగా, నేను కూడా అడ్వకేట్ నే, మీ న్యాయవాదిగా బీసీలు అంటే ఎవరు వస్తారు? అదొక్కదానికి నిర్వచనం చెప్పి అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నాయని చెప్పండి. బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించిన విషయంలో అంటే ఎవరు వస్తారు? బీసీలు అంటే ఎవరు వస్తారు చెప్పండి. ఇది సమాధానం తెలవాలి. ఇప్పుడు 19 ప్రకారం నిర్వచనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లోకి వస్తారు. అంటే అది ఎవరు? ఎట్లా? బీసీ అంటే ఎవరు? ఏంటి అది చెప్పండి నిర్వచనం. బీసీ అంటే ఎవరు? అగ్రవర్ణాలు అంటే ఈడబ్ల్యూఎస్ కింద చెప్తున్నా కదా. ఈడబ్ల్యూఎస్ కింద. ఈడబ్ల్యూఎస్ అంటే అది పెట్టించిందే నేనండి చిక్కుడు ప్రభాకర్ గారు. 1104 ఉద్యమాలు చేసి పెట్టించిందే నేను. భరత్ అన్న గారు కూడా సాక్ష్యం. మేము ఢిల్లీలో ఎన్నో ధర్నాలు చేసినాం, సత్యాగ్రహ దీక్షలు చేసినాం. ఇక్కడ నేను అడగండి, మీరు బీసీలు ఒక తీర్మానం మల్లన్న పక్షాన మీరు ఒక న్యాయవాదిగా పోరాటం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు. అసలు బీసీలు అంటే ఏంటి నిర్వచనం? 1900 రాజ్యాంగాన్ని చదువుకో. నేను చదువుకోవాలని కాదు, మీరు చెప్పండి ఒక న్యాయవాదిగా. 1906లో కొన్ని అధికారుల 1906లో నీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం నేను చెప్తా వినండి. మీరు చెప్పలేదు, నేను చెప్తున్నా. 1906లో అందరు కాపులు, 1906లో కాపులు, రెడ్లు కాపులు, తూర్పు కాపులు, ఉత్తర కాపులు, మున్నూరు కాపులే ఉన్నారు. 1906లో కాపులు. అదే విధంగా చౌదరీలు, వెరమలు, కమ్మలు అందరూ ఉన్నారు. 1935కు వచ్చే వరకు మైక్ లోపల క్లారిటీ లేదు. వినండి, కాపులు బీసీలు అంటే ఎవరని నిర్వచనం అడిగినా మీరు చెప్పలేదు. నేను చెప్తున్నా 1906లో కాపులు ఉన్నారు. కాపులలో అంటే రెడ్లు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, ఉత్తర కాపులు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు. అందరు కలిసి కాపులుగా పిలువబడ్డారు. రెడ్లు కమ్మలు కూడా కాపులేనా? కాపులే. 1935కు వచ్చే వరకు ఏం చేశారంటే మీరు 42% రిజర్వేషన్ ఆహ్వానిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? నేను 42 కాదు, 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారా? చెప్పండి. అది భరత్ గారు చెప్పినట్టు అది కోర్టులో నిలబడుతుందా నిలబడదా చెప్పండి. సామాజిక న్యాయం జరగాలి, సిగ్నేచర్ పెట్టాలా పెట్టొద్దా చెప్పండి. రిజర్వేషన్ పెట్టొద్దా చెప్పండి. నన్ను చెప్పనియండి. మీరు ఎవరి పక్షాన వాదిస్తారో వాళ్ళకి సమానంగా నేను చెప్తున్నా. అసలు కాపులు అనేది 42% రిజర్వేషన్ మీరు మొత్తంగా కూడా గ్రామ స్వరాజ్యంలో కూడా భాగస్వామ్యం ఉండాల్సిందే. మేమే కోరుకుంటున్నాం. నేను రేపు సంచార జాతర తప్పలే ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి నేను ఉద్యమం చేపడతా. మేమందరం బ్యాక్వర్డ్ క్యాస్టే. ఒకటి
స్వతంత్ర భారత చరిత్రలో స్వతంత్ర భారత చరిత్రలో మీరే వెళ్తారా? రాజ్యసభలో మీరే వెళ్తారా? లోక్సభలో మీరే వెళ్తారా? గ్రామ సర్పంచులు మీరే ఉంటారా? జడ్పీటీసీలు మీరే ఉంటారా? ముఖ్యమంత్రులు మీరు కావాలి, ప్రధానమంత్రి మోడీ ఉంటారు, మంత్రులు మీరు కావాలి, ఎమ్మెల్యేలు మీరు కావాలి. రివ్యూ బిఫోర్ దిస్ జీటీవీ. ఒక్క నిమిషం బీసీలకు మీరు నిర్వచనం చెప్పలేకపోయారు. కాపులు ఎవరు దేనికి వస్తారు? అసలు రిజర్వేషన్ అంటే ఏంది? సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు, రాజకీయ వెనుకబాటు, ఏ కులాలకు అవసరం అనేది నిర్వచనమే చెప్పలేకపోతున్నారు. అసలు కాపులు ఎవరు? ఓసీలు, ఒకప్పుడు చౌదరులు, రేపు అందరూ కూడా ఓసీలే. ఇప్పుడు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం, నిర్వచనం ప్రకారం నిజంగా జరగాల్సిన వాళ్ళకి న్యాయం జరగాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి, సంచార జాతులకు న్యాయం జరగాలి, ఎంబీసీలకు న్యాయం జరగాలి. అందుకనే ఓసీలు ఎవరో తేల్చండి, బీసీలు ఎవరో తేల్చండి, ఎన్బీసీలు ఎవరో తేల్చండి, సంచార జాతులు ఎవరో తేల్చండి, రిజర్వేషన్లు ఎవరికి అందాలో వాళ్ళకి అందాలి. కానీ మీరు ఒక పార్టీ పక్షాన కొట్లాడిన వాళ్ళు బీసీ నిర్వచనం. ఇప్పుడు వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి ఆయన అడ్వకేట్ గా ఫైట్ చేస్తున్నారు. నేను కూడా అడ్వకేట్ గా చెప్తున్నా. అడ్వకేట్ గా నాకు అడ్వకేట్ గా చెప్పండి. శరత్ గారిని కూడా ఒపీనియన్ అడిగాను. ఎంత % ఛాన్స్ ఉంది 8th రోజు? ఎందుకంటే మీరు అడ్వకేట్ గా దానికి ఆర్గ్యుమెంట్ చేస్తున్నా ఆ పార్టీ కాకుండా, ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ ఖర్చు పెట్టబోతున్నారు. సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకున్నా కూడా, లేదా ఇంకెవ్వరికి చిత్తశుద్ధి లేకున్నా, మా వైపు నుంచి అయితే ఆ జీవోను నిలబడేటందుకు, మా వైపు నిలబడేందుకు లీగల్ గా ఎంత అవకాశం? నాకు ఒక అవకాశం ఇవ్వండి. 100 మంది ఇంప్లీడ్ అయితే పిటిషన్ లోపల. ప్రభాకర్ అన్న, ఇప్పుడు మీరు అడ్వకేట్ గా ఎన్ని చెప్పినా, కృష్ణమూర్తి కేసు చెప్పినా, తర్వాత ఏ కేసు చెప్పినా కూడా చెల్లదు. దానికి కన్సర్న్డ్ మొత్తం డేటా ఇవ్వవలసింది కాంగ్రెస్ పార్టీ ఏజీ ఇవ్వాలి, అడ్వకేట్ జనరల్ గారు ఇవ్వాలి. అది కూడా ప్రాపర్ గా అనాలిసిస్ చేసి ఇవ్వాలి. అవి చేసినప్పుడే ఇస్తుంది. మీ వాదన కొద్ది వరకు ఉపయోగపడవచ్చు. మీరు చెప్పండి, కానీ మీరు మధ్యలో మాట్లాడొద్దు. ఒక బీయింగ్ ఏ లాయర్ మధ్యలో మాట్లాడొద్దు. మీరు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు చిత్తశుద్ధి లేదు. మీరు అవి కాదు, పొలిటికల్ వద్దన్నా, పొలిటికల్ పార్టీలకు కూడా లేదు. అవి వద్దుగా. చెప్పండి, మీరు రిప్రజెంట్ చేస్తున్న పార్టీకి కూడా లేదు. మీరు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ స్టాండ్ లో కేటగిరేషన్ ఉందా? మీరు రిప్రజెంటేషన్ చేస్తున్న పార్టీ స్టాండ్ చెప్పండి. ఎప్పుడుకుందామా? ఇప్పుడు నేను చెప్పిన కదా, అన్ని రంగాల లోపల స్వతంత్ర భారత 75 సంవత్సరాలు ఏదంతా సోది నేను ఉన్నామన్నా, ఈ సోదాన్ని తిన్నాము. మీరు అగ్రవర్ణాలను చూపించి మా దగ్గర రాగానే మొత్తం టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. మాకు తెలిసి ఇవన్నీ కూడా మేము ఇవన్నీ బయట దాటొచ్చినాము. నేను ఒక బీయింగ్ అడ్వకేట్ గా మిమ్మల్ని ఏమంటున్నా అంటే, మీరు ఏదైతే పార్టీ తరఫున మీరు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ పార్టీ కేటగరైజేషన్ అడుగుతుందా లేదా అని నేను అడుగుతున్నా. ఒకటే చరణ్ కౌశిక్ యాదవ్ గారు మీరు అందరికీ రిప్లై ఇవ్వాలి. అందుకని సౌండ్ సరి వినపడతలే భరత్ గారు. ఒక్కటే పీసీఆర్ వాళ్ళని సెట్ శ్రీనివాస్ గారిని వినబడతలేదా? శ్రీనివాస్ గారిని సరిగ్గా వినబడతలేదా? సార్ స్టూడియోలో ఉన్న వాళ్ళ మైకులు రావట్లేదు, బయట వాళ్ళు అన్ని మంచి వస్తున్నారు. జూమ్ లో నేను మాట్లాడేది కూడా సరిగ్గా రావట్లేదా? నేను మాట్లాడేది కూడా మీరు రావట్లే, నాకు క్లియర్ లేదా? వాళ్ళిద్దరు స్టూడియో రవీంద్ర రెడ్డి గారిది ప్లస్ సరే శ్రీనివాస్ గారు. ఇప్పుడు వినబడుతుందా లేదా? మీరు మంచిగా ఉన్నది. వాళ్ళిద్దరు సెట్ చేస్తారు అంతా. ఒక్కసారి ఒక్క నిమిషం, మీ మైక్ సెట్ చేసిందో నేను అక్కడికి వెళ్ళి వస్తారు, మా వాళ్ళు సెట్ చేస్తారు. అంతలో సెట్ లేదు, మీ దగ్గరికే వస్తారు. అందుకనే చరణ్ కౌశిక్ గారు విన్నారు కదా. ఒక్క నిమిషం భరత్, ఒక్క నిమిషం. అసలు జీవో రాకముందే ఒక రిట్ పిటిషన్ వేసిండ్రు వీళ్ళు. జీవో రాకముందే ఒక రిట్ పిటిషన్ వేసి జీవో రాబోతున్నది, మీరు ఆర్డర్ వేసిండ్రు. వాళ్ళు ఎవరు వేసిండ్రు? వీళ్ళే వేసిండ్రు. ఆ విషయం గమనించాలి. జీవో రాకముందే